కరెక్ట్. చేయండి కొంచెం వెనక్కి వెళ్ళి అందరూ వచ్చారు కాబట్టి మనకి శానిటేషన్ రూమ్ పక్కన పోస్టర్స్ కాల్ చేస్తాం, అది వీళ్ళకి ఇస్తే అంగన్వాడీ పెట్టుకుంటాము. తర్వాత ఆ ముందులో ఒక తర్వాత షాప్ లైట్ అవుతుంది, అది అది అవ్వకపోతే క్వాలిఫికేషన్ పెట్టి గట్ట పెట్టింది చూడమ్మా అటు ఇంటి ముందు పెట్టండి. నమస్తే సార్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, సంక్రాంతి పండుగని ఇవాళ జరుపుకుంటున్నట్టుగా అటు ఎన్డీఏ కూటమి నాయకులు కానీ మరి వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు కానీ అలాగే పబ్లిక్ కూడా బయటకు వచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఒక అద్భుతమైన కార్యక్రమం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఒక అద్భుతమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఏర్పడింది. గత ప్రభుత్వం లాగా 250 కాకుండా ఒకేసారి సామాజిక భద్రతను కాపాడాలి, మరి ఇలాంటి పేదవాళ్ళకి అండగా నిలబడాలి, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరే హ్యాపీగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పేదలు చిరునవ్వుతో ఇవాళ పండుగ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా ఒక పండుగలాగా వాతావరణంలాగా ఇవాళ ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఆల్రెడీ ఒక 5 మీద సంతకాలు కూడా అయిపోయినాయి ప్రభుత్వం. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో గత ప్రభుత్వానికి ఇప్పుడు తేడా చూసే విధంగా ప్రజలకి మరింత పరిపాలన అభివృద్ధి ఫలాలు దగ్గరగా ఉండే విధంగా అధికారులు కానీ మేము కానీ దగ్గరుండి ఏవైతే అభివృద్ధి అందరికీ అందే విధంగా సామాజికంగా అందరూ ఎదిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదుగుదల లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజు ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి, మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా అన్ని సమస్యలు కూడా తీరుస్తాం. రానున్న రోజుల్లో అద్భుతమైన పరిపాలన మీకు చూపిస్తాం. సార్, గత ప్రభుత్వంలో ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి పెన్షన్లు తీశారు కదా సార్, మరి ఈ ప్రభుత్వంలోనే చిన్న ప్రాబ్లమ్స్ ఉంది, మా దృష్టికి చాలా ఉన్నాయి. అలాంటివి ఏదో కరెంటు బిల్ అని ఇలా ఇలాంటివి అని చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటి కూడా అధిగమించి అధికారులకు మేము సూచనలు చేస్తున్నాం. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే విధంగా, అనర్హులు ఎవరన్నా ఉంటే తీసేసే విధంగా, మరీ కొంతమంది చాలా స్కామ్స్ ఉన్నాయని కూడా మా దృష్టిలో ఉంది. కాబట్టి అలాంటి ఏమైనా ఉంటే పేదవాళ్ళకి న్యాయం చేసే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తాం.